ఆమె పెద్ద హీరోయిన్. ఇండియా అంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తుంది. ఏ క్యారెక్టర్లో కనిపించినా ఇంప్రెస్ చేసేస్తుంది. అలాంటి హీరోయిన్ 15 ఏళ్ళు ఒకరితో ప్రేమలో ఉంది. ఇంచు కూడా ఎవరికి డౌట్ రాకుండా పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు లవ్ స్టోరీ రివీల్ చేస్తోంది. అందుకే మహానటి అన్నారు ఆమెను. కీర్తి సురేష్ పెళ్లైపోయింది. లాస్ట్ ఇయర్ చివర్లో నేను ప్రేమలో ఉన్నాను, డిసెంబర్లోనే పెళ్లి అంది కీర్తి. అంతే స్పీడ్గా పెళ్లైపోయింది. ఇప్పుడు కొత్త కాపురం కూడా పెట్టబోతోంది. అయితే కీర్తి ఇప్పుడు లవ్ స్టోరీని రివీల్ చేసింది. ఈ లవ్ స్టోరీ గురించి విన్నవారికి మైండ్ పోతోంది. 12వ తరగతి చదివే సమయంలోనే యాంటోనీతో ప్రేమలో పడిందట కీర్తి. 2010లో వీళ్ళిద్దరి మధ్య పీకల్లోతు ప్రేమ మొదలైందట. 2010 అంటే కీర్తి అప్పటికీ ఇంకా సినిమాల్లో బిజీ కాలేదు. పూర్తిగా హీరోయిన్ గా కూడా కాల్ షీట్స్ ఇవ్వలేదు. 2016లో పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, జీవితం ఎలా ఉండాలి అనే విషయాలపై కలలో కనటం మొదలు పెట్టారట. అంటే అప్పుడు కీర్తి నటించిన తొలి తెలుగు చిత్రం నేను శైలజ విడుదలైంది. 15 ఏళ్ల ప్రేమ. ఎవరికి ఇంత అనుమానం కూడా రాకుండా కీర్తి ఎలా జాగ్రత్త పడింది అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క ఇండస్ట్రీనే కాదు, టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ చుట్టేస్తున్నా ఎక్కడా లవ్ స్టోరీ రివీల్ కాలేదు. అదెలా అంటే కొందరికి మాత్రం బాగా తెలుసట. సమంత, విజయ్, అట్లీ, ఐశ్వర్య లక్ష్మి లాంటి వారికి తన లవ్ స్టోరీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వచ్చారట. 2022లోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. 2024 పక్కా ప్లాన్తో పెళ్లి పీటలెక్కారు.